జయబాబు జయబాబు చెప్పురా. లాస్ట్ మంత్ నా శాలరీ 30% హైక్ అయింది. ఎక్స్ట్రా అమౌంట్ ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మా ఫ్రెండ్ అడిగితే ఈటీఎఫ్స్ లో చేయమన్నాడు. ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సపోజ్ నువ్వు ఇండియాలో టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు, కానీ నీకు అర్థం కావట్లేదు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. ప్రజెంట్ బాగా పర్ఫార్మ్ చేస్తున్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలనా, ఒకవేళ చేస్తే మళ్ళీ నేను చేసిన దగ్గర నుంచి కింద పడుతుందా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటావు. ఒకవేళ నువ్వు ఆ కన్ఫ్యూజన్ లో ఉంటే ఈటీఎఫ్ బెస్ట్ ఆప్షన్. హో అలానా? ఇండివిజువల్ గా స్టాక్స్ ని కొనే బదులు నువ్వు ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండైరెక్ట్ గా నువ్వు ఇండియాలో టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసినట్టే. దానికి సెపరేట్ ఫండ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాగే ఉంటాయి కదా, మరి రెండింటికి ఏంటి డిఫరెన్స్? ఈటీఎఫ్ ని కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మేనేజ్ చేస్తాయి. ఈటీఎఫ్ ని మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే ట్యాక్స్ ఎఫిషియెంట్, తక్కువ ధరకి దొరుకుతాయి. అలానే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనే రూల్ లేదు. స్టాక్స్ ని ఎలా అయితే బై అండ్ సెల్ చేయొచ్చో అలాగే ఈటీఎఫ్స్ ని కూడా బై అండ్ సెల్ చేయొచ్చు లైవ్ ప్రైస్ లో. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మెయిన్ అడ్వాంటేజ్, మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్నట్టు హై ఎక్స్పెన్స్ రేషియో లేదు. హో ఎక్స్పెన్స్ రేషియో అంటే మన ఫండ్ ని మేనేజ్ చేసినందుకు మ్యూచువల్ ఫండ్స్ మనకు చార్జ్ చేస్తాయి ఒక ఫీని. దాన్నే ఎక్స్పెన్స్ రేషియో అని పిలుస్తాం. చూసుకో, పక్కా ఇన్వెస్ట్ చేస్తా. తొందరపడి ఏ ఈటీఎఫ్ లో పడితే ఆ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకు. చేసే ముందు కరెక్ట్ గా అనలైజ్ చేసి దాని మీద నాలెడ్జ్ తెచ్చుకొని నీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒపీనియన్ తో నువ్వు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయి. దాంట్లో మాకు తెలుసులేవో